నా వల్ల కాదమ్మా. ఇల్లరికపటి అల్లుడుగా వెళ్ళడం జరగని పని. ఇదేమీ లోకల్లో కాదు కదరా. వాళ్ళ కూతురు మీద అంత ప్రేమ ఉంది కాబట్టి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. కానీ నేను వెళ్ళాలని కోరుకోవడం లేదు. నాకు నా కుటుంబం ముఖ్యం. అది కాదురా, అందరం కష్టపడ్డం కంటే నువ్వైనా సుఖపడతావు కదా. అంటే మీ మానాన్ని మిమ్మల్ని వదిలేసి నా సుఖం నన్ను చూసుకోమంటారా? అలాంటి సుఖాలు నాకు అవసరం లేదు. కుమార్, వాళ్ళేమీ మమ్మల్ని పూర్తిగా వదిలేసి రమ్మని చెప్పడం లేదు కదరా. చాలే ఊరుకో అమ్మా. నేను ఆ పిల్ల మెళ్ళో తాళి కట్టి నేను మీకు పరాయివాళ్లా మారిపోతాను. నా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇల్లరికం వెళ్ళను. అది కాదురా, అప్పుడప్పుడు నువ్విక్కడికొచ్చి మాతో ఉండి వెళ్ళొచ్చు. ఎంత బాగా చెప్తున్నావమ్మా. నేను అప్పుడప్పుడు విజిటర్లాగా వచ్చి మిమ్మల్ని చూసుకుని వెళ్ళిపోవాలా? ఒరే, నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు. నేనెంతకాలం ఉంటాను చెప్పు. రేపు దానికి పెళ్లి చేస్తే అది అత్తవారింటికి వెళ్ళిపోతుంది. కొంతకాలం పోతే నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఆ తర్వాతైనా నీకు భార్య గదరా తోడు. వద్దమ్మా, దయచేసి నీ మెట్ట వేదాంతం నా దగ్గర చెప్పకు. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. దట్స్ ఆల్. ఏమిటో, నా కడుపున పుట్టిన పాపానికి వీళ్ళిద్దరూ కష్టాలు అనుభవిస్తున్నారు. కనీసం వాడైనా సుఖపడతాడనుకుంటే అది జరగడం లేదు. అలా అనకండమ్మా. కావలసినంత డబ్బుండి ప్రేమలు లేని కుటుంబాలున్నాయి. డబ్బు కోసం బంధాల్ని తెంపుకొని ప్రేమలు ఆప్యాయతను తాకట్టు పెట్టే మనుషులున్నారు. కాని ఇక్కడ ఏ అవసరాలు మీ మధ్య ఉండే ప్రేమానురాగాల్ని నాశనం చేయడం లేదు. అలాంటి పిల్లల్ని కన్నందుకు మీరు చాలా సంతోషించాలి. ఏమిటి జానకిది? ఏంటమ్మా మీరా? జానకేదో గ్లాసులో తెచ్చిందమ్మా, తాగమంటోంది. మీ అన్నయ్య బయటకు వెళ్ళారు. తీసుకోండమ్మా, తాగండి. ఏమిటే జానకి ఇది? ఒక పక్క పెళ్లి సంబంధం తప్పిపోయి మేం బాధపడుతూ ఉంటే పాయసం చేసి తీసుకొస్తావా? బుద్ధి లేదు. ఏమిటి జానకి, తప్పు కదమ్మా. అమ్మా, తనకి ఈ సంబంధం తప్పిపోవడం చాలా ఆనందమట. ఆ అమ్మాయి తనకు నచ్చలేదట. బే 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 బే. అవునా? ఎప్పుడు? మళ్ళీ ఏముంటుందమ్మా? మీ అబ్బాయికి తగిన అమ్మాయిని జానకి సెలెక్ట్ చేసిందట. ఆ అమ్మాయిని ఈ ఇంటి కోడలు చేసుకోవాలట. జానకి, ఆ అమ్మాయి ఎవరు? అంటే మొదట మీ అన్నయ్యకి చెప్పాలా? మేం పనికిరామన్నమాట. అమ్మా, ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు. జానకి ఓ అమ్మాయిని సెలెక్ట్ చేసిందంటే మంచి అమ్మాయి అయి ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది?